రాజ్యాంగంలో ఉన్నటువంటి 3వ షెడ్యూల్‌లో యాక్చువల్‌గా ఫార్మ్స్ ఆఫ్ ఓత్స్ అండ్ అఫర్మేషన్స్ అంటే ఏ స్థాయి వారు ఏ రకమైనటువంటి ప్రమాణ స్వీకారాలు చేస్తారు, ఏ రకమైనటువంటి కమిట్మెంట్ ఇస్తారు అనేటువంటిది ఈ 3rd షెడ్యూల్‌లో ఉంటాయి. దీనిలో ఒక స్టేట్‌కి సంబంధించినటువంటి మినిస్టర్స్ కూడా ఎలాంటి ప్రమాణ స్వీకారం చేస్తారనేటువంటిది కూడా దీనిలో ఉంటుంది. సో దీనిలో అంటే అదర్ డీటెయిల్స్ అన్ని అందరం చాలాసార్లు వినున్నాము. ఇందులో ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే ఐ విల్ ఫెయిత్ఫుల్లీ అండ్ కన్సెన్షియస్లీ డిశ్చార్జ్ మై డ్యూటీస్. ఐ విల్ డూ రైట్ టు ఆల్ మేనర్ ఆఫ్ పీపుల్ వితౌట్ ఫియర్, ఫర్వర్, అఫెక్షన్ ఆర్ ఇల్ విల్ అనేది మొదటి భాగంలో. రెండవది డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ సీక్రెసీ అనేటువంటిది పాటిస్తాను. మంత్రిగా డిశ్చార్జ్ చేయడానికి నా దృష్టికి వచ్చినటువంటి అంశాలు తప్ప ఎక్కడ కూడా ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని కానీ ఏది కూడా బయట పెట్టను, బయలు చేయనని ఇలా 2 భాగాలుగా ఎవరైనా కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. సో అంటే ఒక అంతఃకరణ శుద్ధితో ఎలాంటి ఫేవర్ లేకుండా, ఫేవరెటిజం లేకుండా, నెపోటిజం లేకుండా, సొంత లాభాలు చూసుకోకుండా పనిచేయడం అనేటువంటిది చేస్తామని ప్రతి ఒక్కరూ కూడా ప్రమాణం చేయడం అనేది జరుగుతుంది.